Hey, జరు ఇది మన ప్రీ వర్కౌట్ మీల్ అనమాట. సో మీరు కానీ మజిల్ బిల్డింగ్ని టార్గెట్ చేస్తుంటే ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ ఎంప్టీ స్టమక్ వర్కౌట్ చేయకండి. ఎంప్టీ స్టమక్ కార్డియో ఓకే, బట్ ఎంప్టీ స్టమక్ వర్కౌట్ చేయకండి. కుదిరినంత వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే మన బాడీలో కార్బ్స్ ఉండాలి. మనం ఎప్పుడైతే మజిల్ బిల్డింగ్ ఫేజ్లో ఉంటామో ఎంతవరకు ఎనర్జీ కుదిరితే అంతవరకు సేవ్ చేసుకొని ఉండగలగాలి బిఫోర్ వర్కౌట్. ఎందుకంటే మనం మన వర్కౌట్లో మ్యాక్సిమం పుష్ చేయాలి కదా. ఆల్సో మీరు కట్ ఫేజ్లో ఉంటే అది ఇంకా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎనర్జీ డెఫిసిట్లో ఉంటాం. మీ సెట్స్ని మీరు అంత పర్ఫామ్ చేయలేరు అనమాట. కాబట్టి కుదిరినంత వరకు బాడీలో కొంచెం ప్రీ వర్కౌట్ మీల్స్ ఏమైనా తీసుకోవడానికి చూడండి అండ్ కార్బ్స్ ఉండేలాగా చూడండి. సో ఒకవేళ మెయిన్గా ఇప్పుడు ఒకవేళ మీరు మార్నింగ్ వర్కౌట్ చేస్తున్నారు అనుకోండి, దెన్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఏమైనా తినండి. ఈవినింగ్ వర్కౌట్ చేస్తుంటే ఆల్రెడీ మీ బాడీలో కార్బ్స్ ఉంటాయి. సో ఒకవేళ అది సరిపోతలేదంటే మళ్ళీ తిని వెళ్ళడానికి ట్రై చేయండి. లెట్స్ గో. You're never gonna make it, you're not good enough. There's a million other people with the same stuff. You really think you're different? Man, you must be kidding. Think you're gonna hit it, but you just don't get it. It's impossible, it's not probable, you're irresponsible. Too many obstacles, you gotta stop it, yo. You gotta take it slow, you can't be a pro, don't waste your time no more. Who the fuck are you to tell me what to do? I don't give a damn if you say you disapprove. I'm gonna make my move, I'm gonna make it soon. And I'll do it cause it's what I wanna fucking do. Cause all these opinions and all these positions, they come in millions, they blocking your vision. But no, you can't listen, that shit is all fiction. Cause you hold the power as long as you're dreaming. There's no way that you make it. And maybe you can fake it, but you're never gonna make it. Aren't you just gonna take that? Make them take it all back. Don't tell me you believe that. Aren't you just gonna take that? Or will you fucking fight back? సో వీఆర్ డన్ విత్ అవర్ వర్కౌట్. ఈరోజు సండే కాబట్టి మనం మార్నింగ్ వచ్చేసి వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంటికి వెళ్ళి కొంచెం క్లయింట్ వర్క్ కంప్లీట్ చేసుకొని దెన్ మన మీల్స్ కుక్ చేసుకోవాలి. అండ్ కుక్ చేసుకొని లాగించడమే. నేను ఒక మార్నింగ్ పర్సన్ అనమాట. సో నాకు మార్నింగ్ వర్కౌట్ చేస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండ్ డే మొత్తం మంచిగా అయినట్టు అనిపిస్తుంది అనమాట. మీరు కమెంట్ చేయండి, మీరు మార్నింగ్ పర్సనా ఈవినింగ్ పర్సనా అని. లెట్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో ఇది మన బ్రేక్ఫాస్ట్ మీల్ అనమాట. సో నేను నార్మల్గా ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ ప్లస్ కాఫీ తాగుతాను అనమాట, బ్లాక్ కాఫీ. నేను 2 యూజ్ చేస్తున్నాను. ఎందుకని అడగకండి, నాకు చాలా అడిక్షన్ ఉంటుంది అనమాట కాఫీది, కాబట్టి తగ్గించుకుంటా. సో నా బ్రేక్ఫాస్ట్ మీల్లో నేనేం యాడ్ చేసుకుంటా అంటే బనానాస్, చియా సీడ్స్, మిల్క్, ఓట్స్ అనమాట. సో ఇలానే తినాలని ఏం లేదు, మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా తినండి. నాకు ఇది ఫీజిబుల్ ఉంటుంది అండ్ నేను ఎవ్రీడే తినగలుగుతా. సో అందుకే నేను ఇలా తింటున్నా. మీకు ఒకవేళ వేరే ఆప్షన్స్ ఉన్నాయి, వేరేగా తినాలనుకుంటారు అంటే తినండి. ఆల్రెడీ ప్రీ వర్కౌట్ తిన్నావు కదా, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఎందుకనంటే అది వర్కౌట్లో ఆల్రెడీ కన్జ్యూమ్ చేసేసి ఉంటాం కదా. సో అదొక ఫ్యూయల్ లాగా యూజ్ చేసిన అనమాట పొద్దున. అండ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇక మనకు కామన్ బ్రేక్ఫాస్ట్. యూజువల్లీ నేను ఈవినింగ్ వర్కౌట్ చేస్తాను, ఎందుకంటే ఈవినింగ్ క్లయింట్స్ని ట్రైన్ చేస్తాను కాబట్టి జిమ్కి వెళ్తా. సో దెన్ నా వర్కౌట్ కంప్లీట్ చేసుకుంటా. కాకపోతే ఈరోజు సండే అయ్యేసరికి ఈరోజు నాకు షిఫ్ట్ లేదనమాట. సో అందుకని ఈరోజు మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. దీని తర్వాత మీల్స్ కుక్ చేసుకుంటా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇప్పుడిప్పుడే మనం స్టార్ట్ చేసినాం కాబట్టి కొంచెం షార్ట్ వీడియోసే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో చూసి దెన్ నేను ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఇంకా లాంగ్ వీడియోస్ షూట్ చేస్తా అండ్ మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తా. సో సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, బాగా నచ్చితే ఒక ఫ్రెండ్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.